సమూయేలు మొదటి గ్రంథంలోని 31వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు ఎదుటి నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయువాడును అతని వారందరూ ఒక దినమునే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీలను యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీలు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోనూ జయ వర్తమానము తెలియచేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషు లేని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. పరిశుద్ధ గ్రంథంలోని 9వ పుస్తకమైన సమూయేలు మొదటి గ్రంథము సమాప్తము.